Yes, good evening everyone. Welcome back to our channel BVN SSC Chalapati. So right now today in this session we are going to start a new chapter that is about areas related to the circles. So already we have completed two important chapters basing on the blueprint weightage. So probability and statistics. Okay, probability and statistics, these two chapters were successfully completed and those videos were uploaded in our channel. Okay, and the students or the people who did not visit the videos, I request you to please go through once so that you will feel a little bit comfortable in answering the problems. Okay, so right now today in this session we are going to start a new concept called areas related to circles. Okay, సో అదొక కొత్త యూనిట్ అండి. సో యాజ్ పర్ ద బ్లూ ప్రింట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓకే, యాజ్ పర్ బ్లూ ప్రింట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏరియాస్ రిలేటెడ్ టు ద సర్కిల్స్ చాప్టర్ నుంచి మనకి 8 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ 100/100% ఉంటుంది. సో 8 మార్క్స్ ఈజ్ నథింగ్ బట్ యాజ్ పర్ ఎస్ఎస్సిఈఆర్టీ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రకారంగా ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనే చాప్టర్ నుంచి డైరెక్ట్లీ 8 మార్క్స్ క్వశ్చన్ ఈజ్ గోయింగ్ టు అపియర్ ఇన్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్. ఓకే, అయితే ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ బేసిక్స్ ఏంటి ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియో క్లాస్లో ఇంట్రడక్షన్ చెప్పాం. ఓకే, సో రైట్ నో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఏరియాస్ రిలేటెడ్ టు circles. Okay, so what is the topic name? Areas related to circles. Areas related to circles. So before going to start about the concept, first of all సర్కిల్ యొక్క స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకుంటూ రావాలన్నమాట. సో ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ది సర్కిల్ అంటే ఫస్ట్ ఏంటంటే వీ నీడ్ టు నో ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ tangent and as well as we need to understand the concept of secant. Okay, so tangent ante enti, secant ante enti. This is the starting foundation for grade 9 and grade 10 students regarding the concept of circle. Okay, tangent ante enti, secant ante enti, and after that we can discuss about the chord and diameter also. Okay, chord ante enti, diameter ante malli రెండిటికి డిఫరెన్స్ ఏంటి అని మనం నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to know what is the meaning of tangent and what is the meaning of the word secant. Okay, so generally if you see the history of the word tangent, okay, so tangent point of view lo dani yokka history kanaka chuste, the word tangent has been derived from the Latin language. A language andi, first of all introduction should be known very carefully. The word tangent has been derived from the Latin language. Latin language is nothing but South American language. Okay, so Latin language లో టాంజెంట్ ని టాంజిర్ అనే ఒక పదం నుంచి రావడం జరిగింది అనమాట. వాట్ ఈస్ ద వర్డ్ టాంజిర్? TANGERE. ఓకే, ద వర్డ్ టాంజెంట్ హ్యాస్ బీన్ డెరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ లాంగ్వేజ్. ఆ లాటిన్ లాంగ్వేజ్ లో ఆ వర్డ్ ఏమంటాం? టాంజిర్ అంటాం. ఓకే, మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ టాంజిర్ అంటే టు టచ్ అని అర్థం అనమాట. టు టచ్, TOUCH. దిస్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, టచ్ అని అర్థం అనమాట, టచ్ చేయడం అని అర్థం. టు టచ్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ టాంజిర్ అండ్ దిస్ ద టాంజిర్ ఈస్ ద వర్డ్ బిలాంగ్స్ టు ద లాటిన్ లాంగ్వేజ్ అండ్ యాజ్ పర్ ద సర్కిల్ పాయింట్ ఆఫ్ యూఆర్ కాలింగ్ ఇట్ as a tangent. సో ఇది మనకి టాంజెంట్ అనే వర్డ్ యొక్క హిస్టరీ. ద వర్డ్ టాంజెంట్ హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ లాంగ్వేజ్ టాంజిర్. ఓకే, అండ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ టాంజిర్ ఈజ్ టు టచ్. మరి ఇక్కడ మీకు డౌట్ రావాలి, ఏంటి సార్ టచ్ ఏంటి, అసలు టు టచ్ అంటే ఏంటి, దేన్ని ఎవరు టచ్ చేయాలి అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఏ రిలేషన్ బిట్వీన్ ఏ లైన్ అండ్ ఎ సర్కిల్. లైన్ సర్కిల్ మధ్య ఉన్నటువంటి టచింగ్ రిలేషన్ అనమాట. దాని గురించి చెప్పేది మనకి టాంజెంట్ అండ్ సీకెన్స్. ఓకే, అంటే ఒక లైన్ ఉంటుంది. సో లెట్ us టేక్ వన్ లైన్, ఒక లైన్, ఒక సర్కిల్. ఓకే, లైన్ అండ్ సర్కిల్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉంటుందో ఆ రిలేషన్ గురించి అది ఏ విధంగా టచ్ అవుతుంది. ఓకే, వెదర్ ద గివెన్ లైన్ ఈజ్ అప్రోచింగ్ ద సర్కిల్ ఆర్ నాట్, టచ్ అవుతుందా లేదా, టచ్ అయితే ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ అవుతుంది, 2 పాయింట్సా, 1 పాయింటా, మోర్ నెంబర్ ఆఫ్ పాయింట్స్, అసలు టచ్ అవ్వట్లేదా అని చెప్పి రిలేషన్ ని మనం ఈ సర్కిల్తో స్టార్ట్ చేస్తాం అనమాట, టాంజెంట్ అనే కాన్సెప్ట్. ఓకే, ఐ థింక్ దిస్ ఈస్ ద వెరీ బేసిక్ ఇంపార్టెంట్ రిలేషన్ బిట్వీన్ tangent, circle and secant. So once again I am saying, so tangent means Latin language లో టాంజిర్ అంటాం. టాంజిర్ అంటే టు టచ్ అని అర్థం. టచ్ ఈజ్ నథింగ్ బట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏ లైన్ అండ్ ఏ సర్కిల్. ఏ లైన్ కి సర్కిల్ కి మధ్య ఉన్నటువంటి టచింగ్ రిలేషన్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ చూపిస్తాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద మెయిన్ కాన్సెప్ట్.
సో టాంజెంట్ అంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? సో టాంజెంట్ ఈజ్ నథింగ్ బట్ టు టచ్ అని చెప్పుకున్నాం. సో టాంజెంట్ ఈజ్ నథింగ్ బట్ టు టచ్, TOUCH. అయితే ఏంటి టు టచ్ ఈజ్ నథింగ్ బట్ అంటే ద లైన్ విచ్ టచెస్ ద సర్కిల్ అట్ ఓన్లీ వన్ పాయింట్. ఓకే, ఏ లైన్ అయితే ఇచ్చినటువంటి సర్కిల్ని ఓన్లీ వన్ పాయింట్ వద్ద టచ్ చేస్తుందో, ఓకే లిజన్ కేర్ఫుల్, ఓన్లీ వన్ పాయింట్, ఓకే నాట్ మోర్ దెన్ వన్ పాయింట్, వన్ పాయింట్ కంటే ఎక్కువ ఉండకూడదు, ఓన్లీ వన్ పాయింట్. ఓకే, ద లైన్ విచ్ టచెస్ ద గివెన్ సర్కిల్ అట్ ఓన్లీ వన్ పాయింట్, దెన్ దట్ లైన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ టాంజెంట్. ఏమంటాం దాన్ని? టాంజెంట్ అంటాం. అంటే కండిషన్ ఏంటి? ద లైన్, ఏ లైన్ అయితే, లైన్ దట్ టచెస్, ఓకే లైన్ దట్ టచెస్ ద సర్కిల్, లైన్ దట్ టచెస్ ద సర్కిల్ ఓన్లీ అట్ వన్ పాయింట్, ఓన్లీ అట్ వన్ పాయింట్, వన్ పాయింట్ వద్ద మాత్రమే టచ్ చేస్తే దాన్ని మనం టాంజెంట్ అంటాం. అంటే సో వీ హ్యావ్ టు టేక్ వన్ సర్కిల్. ఓకే, సో లెట్ us టేక్ వన్, ఇదిగోండి చూడండి ఒక పాయింట్ వద్ద టచ్ చేసింది, అవునా కదా? సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ టాంజెంట్. అలాగే ఐ హ్యావ్ టేకెన్ ది సర్కిల్ అండ్ అలాగే ఇలా గీస్తున్నప్పుడు ఇదిగోండి ఇక్కడ టచ్ చేసింది, అవునా కదా? దిస్ ఈజ్ ఆల్సో వన్ టాంజెంట్. అలాగే ఇక్కడ కూడా నేను తీసుకున్నాను, ఇలా తీసుకుని ఇలా కలుపుతూ వచ్చాను అనమాట. సో దెన్ దిస్ ఈజ్ ఆల్సో వన్ టాంజెంట్. అలాగే ఇక్కడ కూడా ఒక చిన్న పాయింట్ తీసుకుని ఇలా కలుపుతూ వచ్చాను అనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఫర్ ఏ గివెన్ సర్కిల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వినండి. ఫర్ ఏ గివెన్ సర్కిల్, ఇచ్చినటువంటి సర్కిల్ కి ఫర్ ఏ గివెన్ సర్కిల్, ఓకే ఫర్ ఏ గివెన్ సర్కిల్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ ఆర్ పాసిబుల్. గుర్తుపెట్టుకోండి, ఒక సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్ పాసిబుల్ అవుతాయి, ఎన్నైనా గీసుకోవచ్చు మనం. ఇన్ఫైనైట్ నెంబర్, అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, మీడియం సైజ్ అవ్వచ్చు, బండదవ్వచ్చు, బక్కదవ్వచ్చు, పొట్టిదైనా అవ్వచ్చు, అవునా కదా? అంటే ఫర్ ఏ గివెన్ సర్కిల్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ ఆర్ పాసిబుల్. ఇది మనకి ఇంపార్టెంట్ బిట్ అండి, 1 మార్కులు ఇస్తుంటాడు. ఫర్ ఏ గివెన్ సర్కిల్ డాష్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ ఆర్ పాసిబుల్. ఇన్ఫైనైట్ ఏంటంటే ఆన్సర్, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ ఆర్ పాసిబుల్ ఫర్ ఏ గివెన్ సర్కిల్. దెన్ డిఫైన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ టాంజెంట్ అంటే ఏ లైన్ దట్ టచెస్ ద సర్కిల్ అట్ ఓన్లీ ఎన్ని పాయింట్స్? వన్ పాయింట్, వన్ పాయింట్ వద్ద మాత్రమే టచ్ చేస్తే టాంజెంట్. అలా కాకుండా 2 పాయింట్స్ వద్ద టచ్ చేస్తే సీకెంట్ అవుతుంది. ఓకే, 2 పాయింట్స్ వద్ద టచ్ చేస్తే అది ఏమవుతుంది? సీకెంట్ అవుతుంది. సేమ్ అగైన్ యూ హ్యావ్ టు టేక్ ద సర్కిల్, లైన్ దట్ టచెస్ ద సర్కిల్ అట్ 2 డిఫరెంట్ పాయింట్స్, అంటే అలాగే ఇది కూడా ఒక సీకెంట్ అవుతుంది, అవునా కదా? అలాగే ఇది కూడా ఒక సీకెంట్ అవుతుంది. సో ఏ లైన్ దట్ టచెస్ ద సర్కిల్ అట్ 2 డిఫరెంట్ పాయింట్స్, దీన్ని మనం సీకెంట్ అంటాం. ఏమంటాం? సీకెంట్ అంటాం. సో ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ టాంజెంట్ అండ్ సీకెంట్ ఈజ్ అబౌట్ ద టచింగ్ పాయింట్. ఏ లైన్ డెఫినేషన్ చూసుకోండి, ఏ లైన్ దట్ టచెస్ ద సర్కిల్ అట్ ఓన్లీ వన్ పాయింట్ అయితే టాంజెంట్ అంటాం. అండ్ ద లైన్ దట్ టచెస్ ద సర్కిల్ అట్ 2 డిఫరెంట్ పాయింట్స్ అయితే సీకెంట్ అవుతుంది. ఓకే, అండ్ అలాగే ఫర్ ఎ గివెన్ సర్కిల్ డాష్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ ఆర్ పాసిబుల్ అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ ఆర్ పాసిబుల్. అది గుర్తుపెట్టుకోండి, ఇచ్చినటువంటి సర్కిల్ కి ఎన్నైనా మనం గీసుకోవచ్చు. ఓకే, ఎన్నైనా సరే మనం గీయవచ్చు. అంటే ఫర్ ఎ గివెన్ సర్కిల్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ ఆర్ పాసిబుల్. ఓకే, ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ వెరీ క్లియర్ టు ఎవ్రీ వన్. సో టాంజెంట్ అంటే ఏంటి? ఓన్లీ వన్ పాయింట్, సీకెంట్ అయితే 2 డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. అండ్ అలాగే ఫర్ ఎ గివెన్ సర్కిల్ డాష్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ ఆర్ పాసిబుల్, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ ఆర్ పాసిబుల్. సో నెక్స్ట్ ఇంకొంచెం డెప్త్ వెళ్తే, ఓకే ఇంకొంచెం డెప్త్ వెళ్తే లెట్ us టేక్ వన్ సర్కిల్ విత్ సెంటర్, ఇక్కడ సెంటర్ ఉందండి, దీన్ని మనం O అనుకుంటున్నాం. సో లెట్ us టేక్ వన్ టాంజెంట్, పైనుంచి ఒక టాంజెంట్ ఇలా వెళ్తుంది. ఓకే, సో లెట్ us టేక్ వన్ టాంజెంట్ PQ. ఓకే, PQ is a tangent. Tangent అనొచ్చా లేదా? బికాస్ ద లైన్ దట్ టచెస్ ద సర్కిల్ అట్ ఓన్లీ వన్ పాయింట్. అయితే ఈ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. ఏమంటాం దాన్ని? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, POC, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏ పాయింట్ వద్ద అయితే టాంజెంట్ సర్కిల్ ని టచ్ చేస్తుందో. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈస్ నథింగ్ బట్ ద లొకేషన్ ఆర్ ద పాయింట్ వేర్ ద టాంజెంట్ టచెస్ ద సర్కిల్. ఈ టాంజెంట్ అంటే PQ అనే టాంజెంట్ ఈ సర్కిల్ ని ఎక్కడైతే టచ్ చేస్తుందో ఆ పాయింట్ ఏమంటాం? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఏమంటాం? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, ఈ సెంటర్ నుంచి
ఇక్కడ కనుక డ్రా చేసి దీన్ని మనం రేడియస్ అనొచ్చా లేదా? రేడియస్ అవుతుంది. ఎందుకంటే ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు ఎనీ పాయింట్, సెంటర్ టు ఎనీ పాయింట్, ఆ ఎనీ పాయింట్ అక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయింది అనమాట. అలాగే ఇక్కడ కూడా సెంటర్ టు ఎనీ పాయింట్, సెంటర్ టు ఎనీ పాయింట్. ఓకే, ఇవన్నీ కూడా మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద, అంటే ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద యాంగిల్ ఎప్పుడు కూడా మనకి 90 degrees ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. ఆల్వేస్ అట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద యాంగిల్ ఈజ్ 90 degrees. మరి 90 degrees యాంగిల్ దేనికి దేనికి మధ్య ఫామ్ అయింది అంటే ఒకటి ట్యాంజెంట్, ఓకే, వెళ్తున్నటువంటి ట్యాంజెంట్ అండ్ అలాగే సర్కిల్ నుంచి వచ్చినటువంటి రేడియస్. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, అట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ యాంగిల్ ఈజ్ ఎంత 90 degrees, నథింగ్ బట్ పెర్పెండిక్యులర్. ఏమంటాం దాన్ని? పర్పెండిక్యులర్ అంటాం. అంటే 90 degrees రైట్ యాంగిల్ అనమాట. ఓకే, దేనికి దేనికి? ట్యాంజెంట్ పీక్యూకి సెంటర్ నుంచి వచ్చినటువంటి రేడియస్ కి. అంటే ద యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ ద ట్యాంజెంట్ పాసింగ్ లైన్ ఈజ్ ఆల్వేస్ 90 degrees. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి ఒక ట్యాంజెంట్ ఇలా వెళ్తుంది చూసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీక్యూ అయిపోయింది, నేను ఇక్కడ ఆర్ఎస్ తీసుకుంటున్నాను. సో ఆర్ఎస్ ఒక ట్యాంజెంటే కదా, ఎందుకంటే ద గివెన్ లైన్ టచెస్ ద సర్కిల్ అట్ ఓన్లీ వన్ పాయింట్. ఓకే, అప్పుడు ఇదేమవుతుంది? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. ఇది కూడా ఏమవుతుంది? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద యాంగిల్ ఎంత ఉండాలి? 90 degrees ఉండాలి. ఎందుకు? దిస్ ఈజ్ ద రేడియస్. చూసుకోండి, ఇలా వెళ్తున్నటువంటి లైన్కి ఇలా వచ్చింది. అంటే అలాగే ఇక్కడ నేను పీక్యూ అయిపోయింది, ఆర్ఎస్ అయిపోయింది, లేదు నెక్స్ట్ ఎంఎన్ అని తీసుకోండి. అండ్ ఐ హ్యావ్ టేకెన్ వన్ మోర్ లైన్ ఎంఎన్. ఎంఎన్ అనే లైన్ తీసుకున్నాను. సో ఎంఎన్ ఈజ్ నథింగ్ బట్ ట్యాంజెంట్ బికాస్ ఇట్ టచెస్ ద సర్కిల్ ఎట్ వన్ పాయింట్ అండ్ దట్ టు ఇది కూడా ఏమవుతుంది మనకి? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటండి? ద లొకేషన్ ఆర్ ద ప్లేస్ ఆర్ ద పాయింట్ వేర్ ద ట్యాంజెంట్ మీట్స్ ద సర్కిల్. వెళ్తున్నటువంటి ట్యాంజెంట్ సర్కిల్ని ఎక్కడైతే టచ్ చేస్తుందో దాన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. అలాగే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. దేనికి పెర్పెండిక్యులర్ గా ఉంటుంది? రేడియస్ కి పెర్పెండిక్యులర్ గా ఉంటుంది. చూసుకోండి, ఈ సెంటర్ నుంచి మనకి ఏమొస్తుంది? రేడియస్. ఇలా ఏం పాస్ అవుతుంది? ట్యాంజెంట్. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees. సో ఆల్వేస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ డాష్ టు రేడియస్ అంటాడు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నది అంటే వెళ్తున్నటువంటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా వెళ్తున్న లైన్ రేడియస్కి ఎలా ఉంటుంది? పెర్పెండిక్యులర్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే పెర్పెండిక్యులర్. యాంగిల్ ఎంత అంటే 90 degrees. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఒకటి ట్యాంజెంట్ అంటే ఏంటి అంటే విచ్ టచెస్ ద సర్కిల్ అట్ ఓన్లీ వన్ పాయింట్. ఆ టచ్ అయిన పాయింట్ ఏమంటాం? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. మరి ఆ 90 degrees దేనికి దేనికి ఫామ్ అవుతుంది? వెళ్తున్నటువంటి లైన్ పీక్యూ ట్యాంజెంట్కి, అలాగే సర్కిల్ యొక్క సెంటర్ నుంచి వచ్చినట్టు రేడియస్ కి. అంటే రేడియస్ ఈజ్ ఆల్వేస్ డాష్ ఎలాగా? పెర్పెండిక్యులర్ టు ద ట్యాంజెంట్. ఓకే, రేడియస్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ద ట్యాంజెంట్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇది మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇకపోతే ఫర్ ఏ గివెన్ సర్కిల్, మీకు స్టార్టింగ్ లో చెప్పాను, ఇచ్చినటువంటి సర్కిల్ కి ఎన్ని నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ గీయవచ్చు? ఫర్ ఏ గివెన్ సర్కిల్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ట్యాంజెంట్స్ ఆర్ పాసిబుల్. అయితే ఇక్కడ వరకు ఒక పాయింట్. అండ్ ఫైనల్ ఇక్కడతో ఏంటంటే ట్యాంజెంట్లో ఇప్పుడు మనం టచింగ్ అంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చినటువంటి పాయింట్ కనుక, ఒక జాగ్రత్తగా విన్న నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ సర్కిల్ లోపల ఉంటే ఎన్ని ట్యాంజెంట్స్ గీయచ్చు, అదే పాయింట్ సర్కిల్ యొక్క సర్ఫేస్ మీద ఉంటే ఎన్ని గీయచ్చు, అదే పాయింట్ సర్కిల్ బయట ఉంటే ఎన్ని ట్యాంజెంట్ గీయచ్చు. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ చెప్తున్నాను. వీ హ్యావ్ టేకెన్ వన్ పాయింట్. ఒక పాయింట్ తీసుకున్నాం. ఆ పాయింట్ జాగ్రత్తగా వినండి, ఆ పాయింట్ సర్కిల్ లోపల కనుక ఉంటే, ఫస్ట్ కేసు చూడండి, ఫస్ట్ కేసు ఏం చెప్తున్నాను, ఒక సర్కిల్ తీసుకున్నాను, ఆ సర్కిల్లో ఒక పాయింట్ నేను తీసుకున్నాను, ఆ పాయింట్ ఇన్సైడ్ ద సర్కిల్ ఉంటే ఎన్ని గీయచ్చు, అదొక పాయింట్. ఓకే, అలాగే అదే పాయింట్ సర్ఫేస్ మీద ఉంటే ఎన్ని గీయచ్చు, అదే పాయింట్ బయట ఉంటే ఎన్ని గీయచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ లైన్ దట్ పాసెస్ త్రూ అంటే మనకి ఒక పాయింట్ మధ్య టచ్ అవ్వాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాంజెంట్ ఉంది,
ఆ ట్యాంజెంట్ పాయింట్ల మధ్య ఏ విధంగా టచ్ అవుతూ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ సర్ఫేస్ మీద ఉంది. సర్ఫేస్ మీద ఉన్నప్పుడు మనకి ఎలా వెళ్తుంది పాయింట్? ఇలా వెళ్తుంది. అంటే ట్యాంజెంట్ ఇలా వెళ్తుందా లేదా? అంటే మనకి ఒక ట్యాంజెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎప్పుడు? వెన్ ద పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్. లైస్ ఆన్ ది సర్కిల్. సర్కిల్ మీద కనుక పాయింట్ ఉంటే, అంటే సెకండ్ కేసు, సర్కిల్ మీద కనుక పాయింట్ ఉంటే ఒక ట్యాంజెంట్ పాసిబుల్ అవుతుంది. సేమ్ పాయింట్ ఇక్కడ తీసుకున్నాను, ఇక్కడ కూడా ఒక ట్యాంజెంట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ టచ్ అవుతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ ఇంకోటి అంటే ఇప్పుడు థర్డ్ కేసు చూడండి, పాయింట్ ఎక్కడుంది? అవుట్ సైడ్ ఉంది. అవుట్ సైడ్ ఉంటే మనకి ఈ అవుట్ సైడ్ నుంచి ట్యాంజెంట్ ఇలా వెళ్ళచ్చు, లేదా ఇలాగైనా వెళ్ళచ్చు అనమాట. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే పాయింట్ కనుక బయట ఉంటే పెయిర్ ఆఫ్ ట్యాంజెంట్స్, 2 ట్యాంజెంట్స్ పాసిబుల్ అవుతుంది లేదా? పెయిర్ ఆఫ్ ట్యాంజెంట్స్, ఇవన్నీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి. పెయిర్ ఆఫ్ ట్యాంజెంట్స్ అంటే 2 ట్యాంజెంట్స్ ఆర్ పాసిబుల్. ఎప్పుడు? వెన్ ద పాయింట్ లైస్ అవుట్ సైడ్ ద సర్కిల్. ఓకే, దిస్ ఈస్ ద సర్కిల్ విత్ సెంటర్ O. ఓకే, దేర్ ఎగ్జిస్ట్ ఏ పాయింట్ P అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, సర్కిల్ కి బయట ఉంది పాయింట్. బయట ఉన్న పాయింట్ తో ఎన్ని ట్యాంజెంట్స్ గీయచ్చు? 2 ట్యాంజెంట్స్ గీయచ్చు అనమాట. అదే పాయింట్ బయట నుంచి సర్ఫేస్ మీదకి వచ్చింది, అప్పుడు ఒక ట్యాంజెంటే గీయగలం. అదే పాయింట్ సర్ఫేస్ నుంచి లోపలికి వచ్చింది, మనం గీయలేం. చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఇలా వెళ్ళిపోయిన ట్యాంజెంట్ అవ్వదు అది, ఎందుకంటే మనకి ఇలా టచ్ అయ్యి వెళ్ళాలి సర్ఫేస్గా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ పాయింట్ ఇలా వెళ్తూ మళ్ళీ దీనికి ఇలా ఎక్స్టెండ్ చేయండి, ఇలా ఎక్స్టెండ్ చేస్తే అది సీక్వెంట్ అయిపోతుంది, అవునా కదా? అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇలా వెళ్తుంది, ఇక్కడ టచ్ అవుతుంది, ఇలా ఇక్కడ కూడా టచ్ అవుతుంది. అంటే ఒకవేళ కనుక పాయింట్ ఇన్సైడ్ ద సర్కిల్ ఉంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఎ tangent. But if the same point lies on the circle అయితే one tangent is possible. If the tangent lies outside the circle అంటే pair of tangents are possible. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే హౌ మెనీ tangents కెన్ బి డ్రాన్ ఫర్ ఎ గివెన్ సర్కిల్. ఇచ్చిన సర్కిల్కి ఫస్ట్ అసలు ఎన్ని గీయచ్చు? ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ tangents గీయచ్చు. ఇచ్చిన సర్కిల్కి ఎన్నైనా గీయచ్చు. ఇప్పుడు పాయింట్ని బేస్ చేసుకు చెప్తే, పాయింట్ కనుక బయట ఉందనుకోండి, ఇఫ్ ద పాయింట్ లైస్ అవుట్ సైడ్ ద సర్కిల్ 2 tangents ఆర్ పాసిబుల్. అండ్ ఇఫ్ ద పాయింట్ ఈజ్ లయింగ్ ఆన్ ది సర్ఫేస్ 1 tangent ఈజ్ పాసిబుల్. అండ్ ఇఫ్ ద పాయింట్ లైస్ ఇన్సైడ్ ద సర్కిల్ నో tangent ఈజ్ పాసిబుల్. సో ఈ 3 పాయింట్స్ ప్లస్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే అర్థమైంది. అలాగే రేడియస్కి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి మధ్య రిలేషన్ అర్థమైంది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద యాంగిల్ ఎంత ఉంటుందండి? 90 degrees ఉంటుంది. అండ్ అలాగే రేడియస్ ఎలా ఉంటుంది? పెర్పెండిక్యులర్గా ఉంటుంది. దేనికి? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద ట్యాంజెంట్కి రేడియస్ పెర్పెండిక్యులర్గా ఉంటుంది, అక్కడ 90 degrees ఉంటుంది. ట్యాంజెంట్ అంటే ఒక పాయింట్, సీకెంట్ అయితే 2 different పాయింట్స్. ఓకే, ఇది మనకి ట్యాంజెంట్ అండ్ సీకెంట్స్ యొక్క ఇంట్రడక్షన్. ఈ 3 కేసెస్ మరీ మరీ గుర్తుపెట్టుకోండి. ఓకే, పాయింట్కి సర్కిల్కి మధ్య రిలేషన్ అనమాట. పాయింట్ లోపల ఉంటే ఎన్ని గీయచ్చు, పాయింట్ సర్ఫేస్ మీద ఉంటే ఎన్ని గీయచ్చు, పాయింట్ బయట ఉంటే ఎన్ని గీయచ్చు, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో బయట ఉంటే 2 tangents, సర్ఫేస్ మీద ఉంటే ఒక ట్యాంజెంట్, లోపల ఉంటే నో ట్యాంజెంట్. బట్ ఇచ్చిన సర్కిల్కి ఎన్నైనా గీయచ్చు. ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్ ఎవరీవన్.